మిత్రులారా, మీకు కనిపిస్తున్న 8 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 8 ఫ్యాక్టరీలకు వెళ్ళి మొత్తం కెమికల్స్, మొత్తం వాటర్ బయటకు వస్తుంటాయి. తద్వారా రైతుల పొలాలు మొత్తం నాశనం అయిపోయాయి. ఆ వీడియో నేను తీశాను, అది కూడా దీనికి అటాచ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఇక్కడ మా సూరన్న టీం బృందం ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్లైవుడ్, ఇది కూడా, దీనికి కూడా కెమికల్ వాడతారు. గాయస్, ఇక్కడ నుంచి బాగా కెమికల్ వాటర్ అనేది బయటికి వస్తుంది. కెమికల్ వాడి మొత్తం బట్టలన్నీ వాష్ చేస్తున్నారు. అది మొత్తం పంట పొలాల్లో పోయి పశువులు చనిపోతున్నాయని వార్త రావడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. చెట్టు సారీ అదే జారుతుంది. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను ఈ పటాన్చేరు నియోజకవర్గంలో ఒక కంపెనీ దగ్గర రావడం జరిగింది. ఇది కనిపిస్తున్న డోబీ అనే ఒక కంపెనీ, గ్రీన్ దూబ్ అనే కంపెనీ. దీని వాటర్, మురికి వాటర్ మొత్తం ఇట్లా వెళ్తుంది. ఏమన్నా ఏమి నడుస్తామని చెప్పాలి, మొత్తం వ్యవసాయ రైతులు మొత్తం దీని విషయంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఓ పక్కన చూస్తే ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు పంట చేను, కిందట మొత్తం పొలాలు, ఇక్కడ నుంచి కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు చూడండి. ఇక్కడ మేము లైవ్లో చూస్తున్నాము, మామూలుగా కాదు, ఇది చాలా ఘోరం. ఇది ఇక్కడ స్మెల్కే దాదాపు పాయిజన్ అయ్యే రకంగా ఉన్నది. ఘోరంగా భరించలేని పరిస్థితి. ఇంత ఘోరమైన ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు ఈ గవర్నమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. మొత్తం దాంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ చాలా దూరం వెళ్తాయి. మొత్తం వెళ్తే దాదాపు సుమారు ఒక 50 నుండి 100 ఎకరాలకు తీవ్రమైన నష్టం ఉంది. నష్టం వాటిల్లింది. ఇప్పటికీ మనం ఊహించలేనంత నష్టాన్ని ఎదుర్కొన్నారు ఇక్కడ ఉన్న రైతులందరూ. కాబట్టి చాలా నష్టం వాటిల్లింది. ఖచ్చితంగా ఈ కంపెనీ ఇక్కడ ఎత్తిపడేయాలి, ఈ కంపెనీ సీజ్ చేయాలి. దీనికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా నష్టం వాటిల్లింది ఇప్పటికీ. ఈ మురికి మీరు ఒకసారి చూసుకోండి, అది జూమ్ చేసి చూపిస్తాను మీకు. వాటర్ కూడా వస్తుంది. చూడండి, మెల్లగా వాటర్ చూసి ఎట్లా వస్తుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, మొత్తం విషవాయువు ఇదంతా. మీరు చూస్తున్నది మొత్తం చాలా డేంజర్. ఇది మామూలుది కాదు. అవి పోయేటి వాటర్ కాదు, మొత్తం పాయిజనే. ఇక్కడికి వెళ్ళి వస్తుంది వాటర్, ఎట్లకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. కంపెనీ గిట్టున్నది ఇక్కడ నుంచి వెళ్తుంది ఇట్లా మొత్తం ఇంకో పైప్ లైన్ క్లియర్గా కంపెనీలో నుంచి వస్తుంది. క్లియర్గా చూడచ్చు. ఇక్కడ అధికారులు ఏం నిద్రపోతానులా, ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు కూడా. అదే వేలకు వేలు జీతాలు వస్తున్నాయి, లక్షలలో జీతాలు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇంత కట్టి తినడు? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చంపేసి మొత్తం రాష్ట్రాన్ని తినండి అధికారులు. అక్కడ చూడు పొగ ఎట్లా వస్తుందో. చూడండి, పద పద. అక్కడ
కాలుష్యం, అక్కడ జల కాలుష్యం, ఇక్కడ వాయు కాలుష్యం. ఘోరమైన ఇది పంట. ఇది మొత్తం పంట మీరు చూసుకోవాలి. ఇది పశువులు తినేది దానా, చూడండి పశువులు తినేది. పశువులు తింటారు, దీని పాలు మనం తాగాలి. ఆ, ఈ పశువులు తింటారు, దీని పాలు ఎవరు తాగాలి? మనమే. మనం ఏం కావాలి? మనము, మన పిల్లలు, మన భావితరాలు మొత్తం ఇదే. ఓనర్ ఎవరన్నా? ఓనర్ పోనీ హిందీ తెలుగు ఎవరు? ఓనర్ ఎవరు? యా? ఏంటి ఈ జాతీయ వ్యవస్థ ఎక్కడ? అది కోరుకునే బండ్లకి ఎక్కడ? ఈ ఎట్లా ఇల్లీగల్ అన్న ఇది ఆశ. ఈ పాలు మనం పెట్టుకోవాలి. అన్న ఈ గడ్డి బర్రెలకైతే మనం కావాలా? ఎంత డేంజర్ ఇది చూడండి. మనం లైవ్ అక్కడనే అది విషవాయువు బయటకు వస్తుంది. విషవాయువు అంతా బయటకు వస్తుంది ఇక్కడ. అటు వెనక చూస్తేనేమో అది మొత్తం వాటర్ రూపంలో ఘోరమైన అది పాయిజన్. ఇక్కడ చూస్తే విషవాయువు అక్కడ చూడండి ఒకసారి ఎట్లా వెళ్తుంది. ఇప్పటికి ఎంత విధ్వంసం జరిగి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా ఘోరం జరుగుతుంది. ఇక్కడ చూడండి పక్కనే మొత్తం పశువులు తినే దానా మీరు చూసుకోవచ్చు. పోసి ఆల్రెడీ అవి తినడం కూడా అయింది. ఈ పాలు ఇప్పుడు మన సిటీలోకే వెళ్తున్నాయి. మన సిటీలోనే పాలు అయితే మన పిల్లలే తాగుతారు, మన పిల్లలే చచ్చిపోతారు. వీళ్ళు తాగరు ఆ పాలు. వాళ్ళు తాగరు, వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు తాగరు ఆ పాలు. వాళ్ళు తాగరు, వాళ్ళకి మన బర్రె నల్లగా ఉంది, పాలు తెల్లగా. గవర్నమెంట్ అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ బర్రెల ఈ తినే బర్రెలు ఏవైతున్నాయో వాటి పాలు మీరు తాగాల్సిందే. మీరు తాగి చచ్చిపోండి. మేమెందుకు తాగాలి? డబ్బులు తినేది వాళ్ళ దగ్గర. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తిని మీ ఇంట్లో తిని మిగిలిపోయింది బాత్రూములలో, లాట్రూములలో, బెడ్ల కింద దాచుకొని కట్టలు దాచుకొని పండుకునే దానిలో మేమేమో పాలు తాగి మేము చచ్చిపోవాలా? ఇంత అన్యాయమా? టూ మచ్. జల కాలుష్యం, వాయు కాలుష్యం, రెండు కాలుష్యాలు ఉన్నాయి ఇక్కడ. పబ్లిక్ బలైతాను. ఈ రాజకీయ నాయకులకు ఏం కాదు, ఈ కార్పొరేట్ ఒక సెక్టర్ నడిపిస్తాను వీళ్ళకి కూడా ఏం కాదు. మనలాంటి సామాన్య పౌరులకే ఇది తీవ్రమైన నష్టం. బర్రె నల్లగా ఉంది, పాలు తెల్లగైతే మనం తాగుతాం. కానీ మన జీవితం, మన కాలేయాలు, మన అవయవాలు మొత్తం చెడిపోతాయి. కాబట్టి ఈ కంపెనీ ఏం చేయాలంటే వెంటనే సీజ్ చేయాలి. బుల్డోజర్ నేను పంపిస్తాను అధికారికి. జమ్ముంటే దీనికి రిమాలిషన్ చేయాలి, సీజ్ చేయాలి. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను మొత్తం సస్పెండ్ చేయాలి. వాళ్ళకు వీలైతే ఈ బర్రెల పాలు వాళ్ళకి తాగిపియాలి. ఈ పొల్యూషన్లో వాళ్ళని ఉంచాలి. మేము ఎందుకు పని అంటే మీ పొజిషన్, మా పొజిషన్ ఇక్కడ వర్క్ చేయలేదు అంటే మేనేజరా, సూపర్వైజర్? మరి దీనికి మేనేజర్ ఎవరు? మేనేజర్ ఎవరు లేదు, నేనే చూసుకుంటాను. దీన్ని మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? స్వాతి కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాంటాక్ట్. కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇంట్లో అంటారు కాబట్టి అడుగుతున్నా, దీంట్లో ఎవరితో మాట్లాడితే క్లారిటీ వస్తుందని. నాకు మీ చేసిన కావాలి, లేకపోతే దీని విషయం కన్నా మీరు క్లియర్గా మాట్లాడాలి. మీకు సంబంధించిన కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు మీ ఏదైతే కెమికల్ వస్తుందో దానివల్ల పొలాలు మొత్తం పాడవుతున్నాయని చెప్పి నాకు వచ్చింది. కెమికల్ అయితే మీరు ఏం యూజ్ చేయదు. గ్రీన్ తోటి అంటే ఏంటంటే లేని బట్టలు ఏ కెమికల్ వాడతాను? కెమికల్తో ప్రమాదం లేదా? దీంట్లోకి రావు. కెమికల్ అంతా ఈటీపీ ఉంది. ఇక్కడైతే పొలాలు వేసారు, దీంట్లోకి రావు. ఈటీపీ ఉంది. నేను అనేది మీరు ఒకసారి క్లారిటీ. ఇప్పుడు ఇక్కడ పొలం ఉంది, భూమి అనేది నీటిని లాక్కుంటుంది. ఇప్పుడు మనం దాహం వేస్తే గ్లాస్తో మనం తాగుతాం. భూమికి ఏంటి పక్కకి వెళ్ళిపోయినా కూడా అది పంచదాన్ని లాగేసినప్పుడు పంట ఎండిపోతుందా? ఎండిపోతుంది. దానిపైన క్లారిటీ. ఇప్పుడు వాళ్ళతో కంప్లైంట్ చేశారు, వాడే కెమికల్ వల్ల ప్రమాదం లేదన్నా. ఈకో కెమికల్ అది. ఇట్లా కాలం వీళ్ళకెళ్ళి ఉంది కాలం. ఆ కాలం అక్కడ అది స్మార్ట్ ఇందులో తెలవని వాటర్తో ఇది తీసుకెళ్ళి పశువులకు చేస్తారు. ఆ పాలు మేము తాగి మేము తాగు. పశువులు ఆ వాటర్ ఎక్కడికి వస్తే వాటర్ తినే దానివల్ల కూడా కెమికల్ ఉండదు అన్న. బట్టలు చేస్తారు కదా. మేనేజర్ నా నంబర్ కనుక్కున్నాక ఇస్తాను. మీ నెంబర్ ఇచ్చుకోండి, మీకు కాల్ చేసి నెంబర్ తీసుకోండి. ఫుడ్ ఒకటి ఉంటుంది.
దాని డ్రైన్ వస్తుంది. మరి మీ మాది ఈటీపీకి పోతుంది. మాది ఈటీపీ పోతుంది. ఈటీపీ ఉంది కదా అక్కడ, దానిలో పోయి క్లీన్ అవుతాయి. మళ్ళీ వాటర్ క్లీన్ అయితే మళ్ళీ వాషింగ్ చేసుకుంటాం. మరి అది పొల్యూషన్